ఇన్ ఫిగర్ 6.35 అనేటువంటి ఈ ఫిగర్లో వాడు ఏమిచ్చాడు, ఓడిసి అంటే ఇదిగోండి, ఓడిసి అంటే ఈ ట్రయాంగిల్, ఈ ఓడిసి అనే పైకున్న ట్రయాంగిల్ ఓబిఈ అనే ఈ కిందకున్న ట్రయాంగిల్కి సిమిలర్గా ఉందంట, కిందకున్న ట్రయాంగిల్కి సిమిలర్గా ఉందంట. అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంది అని చెప్పాడు. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ బిఓసి 125 డిగ్రీస్ ఇచ్చాడు, యాంగిల్ బిఓసి ఇదిగోండి 125 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇంకా ఏమి ఇచ్చాడు, సిడిఓ 70 డిగ్రీస్ ఇచ్చాడు, ఇదిగోండి ఇది 70 డిగ్రీస్ అంటే ఏది ఇది. ఓకేనా, ఇదిగోండి ఇది 70 డిగ్రీస్ ఇచ్చాడు. అయితే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిఓసి అంటే ఇక్కడ ఉన్న యాంగిల్, డిసిఓ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్, అండ్ ఓఏబి అంటే ఇక్కడ ఉన్న యాంగిల్, ఈ 3 యాంగిల్స్ని కూడా, ఈ 3 యాంగిల్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఈజీగా ఉంటుంది, నువ్వేం కంగారు పడకు, మొత్తం చెప్పే బాధ్యత నాది. ఓకేనా, అలా చూడండి నాన్న. సో దీని ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ నాన్న, మరొకసారి పేజ్ మార్చాను కాబట్టి డయాగ్రామ్ ఎక్కడ ఉంటే నాకు ఈజీ అవుతుంది, నేను ఇంకొకసారి డయాగ్రామ్ వేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి నాన్న, ఇలా ఒక లైన్ ఇచ్చాడు, ఇలా ఒక లైన్ ఇచ్చాడు. సో ఈ 2 లైన్లు ఇలా అన్నాడు, ఇలా అని ఇది 125 అన్నాడు, ఇది ఓ అన్నాడు, ఇది ఏ బి సి, ఒక నిమిషం, ఇది డి, ఇది సి అన్నాడు, అంతేనా. సో చూడండి, డిసి ఏబి మధ్యలో 0, ఇది 125. యాంగిల్ డి ఇచ్చాడు 70 డిగ్రీస్, ఇదిగోండి ఇది ఇచ్చాడు 70 డిగ్రీస్ అని. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం కట్టమన్నాడు, యాంగిల్ సి దగ్గర ఉన్న యాంగిల్ కట్టమన్నాడు, అదేవిధంగా ఈ యాంగిల్ ఒకటి కట్టమన్నాడు, అదేవిధంగా ఈ యాంగిల్ ఒకటి కట్టమన్నాడు. ఓకేనా. సో ఆ 3 యాంగిల్స్ కూడా మనం ఇట్టే కట్టేద్దాం. ఓకేనా నాన్న. చూడండి, సొల్యూషన్ అని రాశారు కదా, గివెన్ వాడు ఇచ్చింది రాసేద్దాం నాన్న. గివెన్ వాడు ఏమి ఇచ్చాడో రాసేద్దాం. గివెన్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 125 డిగ్రీస్. అదేవిధంగా ఇంకోటి ఏమి ఇచ్చాడు, యాంగిల్ సిడిఓ, ఇదిగోండి సిడిఓ 70 డిగ్రీస్ ఇచ్చాడు. సో అది కూడా రాసేద్దాం. యాంగిల్ సిడిఓ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడన్నా, 70 డిగ్రీస్ ఇచ్చాడు. ఈ 2 మాత్రమే వాడు మనకి ఇచ్చింది. ఓకేనా. అయితే వాడు ఫైండ్ అవుట్ చేయమని ప్రతిదీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి నాన్న, జాగ్రత్తగా నేను ఎక్కడైతే మార్కర్ పెట్టి గీస్తున్నానో ఆ పార్ట్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఇది ఒక ట్రయాంగిల్, ఏది ట్రయాంగిల్ సిడిఓ. ఈ పైన ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఉంది చూసారా, ఈ ట్రయాంగిల్ మనం బాగా చూసినట్లయితే ఈ ట్రయాంగిల్కి ఈ 125 డిగ్రీస్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ సిడిఓ ట్రయాంగిల్లో సిడిఓ ట్రయాంగిల్ మనం చూసినట్లయితే 125 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 125 డిగ్రీస్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందా లేదా, బాహ్య కోణం అంటాం తెలుగు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి 2 ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సికి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో 125 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సి. నాన్న ఇది ఎలా రాశాను, ఎక్స్టీరియర్ యాంగిల్, ఏ యాంగిల్ నాన్న, ఎక్స్టీరియర్ యాంగిల్ is equal to sum of 2 opposite interior angles. Opposite interior angles, ఇది మీ అందరికీ తెలుసు. ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దానికి ఆపోజిట్గా, చూడండి డయాగ్రామ్లో మీరు చూడండి,
ఇది బయటకు ఉంది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది దానికి ఆపోజిట్గా చూడండి. ఈ యాంగిల్కి ఇవి రెండు ఆపోజిట్, ఇది ఆపోజిట్ యాంగిల్ అవ్వదు, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దాని లోపల ఉన్నటువంటి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది మీ అందరికీ చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నటువంటి పాయింట్. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. ఇటేమో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చేసాడు 125 degrees, యాంగిల్ డి మన దగ్గర ఉంది 70 degrees, యాంగిల్ సి తెలియదు. సో చూడండి 125 degrees ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అన్నా యాంగిల్ సిడిఓ అన్నా డి దగ్గర ఉన్న యాంగిలే. ఓకేనా? డి దగ్గర ఉన్న యాంగిల్ ఎంత? 70 degrees ప్లస్ యాంగిల్ సి. ఈ 70 తీసుకొచ్చేయండి. అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 125 degrees. ఈ 70 వస్తే -70 degrees అవుతుంది. మైనస్ ఎంత అవుతుందన్నా? 70 degrees అవుతుంది. సో ఈ యాంగిల్ సి 125 నుంచి 70 తీసేస్తే ఎంత నానా? 55 degrees అవుతుంది. సో మనకి యాంగిల్ సి ఏదైనా అడిగాడా? చూడండి, ఇదిగోండి మధ్యలో ఏది ఉంటుందో అదే యాంగిల్. ఇక్కడ మధ్యలో సి ఉంది చూసారా? సో యాంగిల్ సి అన్న యాంగిల్ డిసిఓ అన్న ఒకటే. ఇదిగోండి డిసిఓ ట్రయాంగిల్లో సి దగ్గర ఉన్న యాంగిల్. ఓకేనా? సో అదే రాసేద్దాం. Therefore, angle DCO, therefore angle DCO is equal to ఎంత వచ్చింది? 55 degrees వచ్చింది. ఇప్పుడు ట్రయాంగిల్ డిసిఓ అనే ఈ పైన ఉన్న ట్రయాంగిల్ జాగ్రత్తగా చూడండి. ఇదేమో 70, ఈ సి ఏమో ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం 55. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత? 180. ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ని కలిపితే 180 degrees వస్తుంది. మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి, 70 ఉంది, 55 ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ రెండింటిని ప్లస్ చేసి 180 నుంచి తీసేసాం అనుకో, ఓ దగ్గర ఉన్న యాంగిల్ ఈ డిసిఓ ట్రయాంగిల్లో ఓ దగ్గర ఉన్న యాంగిల్ వచ్చేస్తుందా లేదా? సో అదే రాద్దాం. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇన్ ట్రయాంగిల్ సిడిఓలో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఓ ఇజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మొత్తం ఎంత? 180 degrees. 180 degrees. యాంగిల్ సి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం ఎంత? 55 degrees. యాంగిల్ డి వాడు ఇచ్చేసాడు ఎంత? 70 degrees ప్లస్ యాంగిల్ ఓ మనకు తెలియదు ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 180 degrees. ఇప్పుడు చూడండి ఈ రెండు కలపండి. ఈ రెండు కలిపితే ఎంత వస్తాయి? 125 degrees వస్తుంది. 70 + 55 ఎంత నాన్న? 125 degrees వస్తుంది. ఇప్పుడు ఈ 125 అటువైపు పట్టుకెళ్ళిపోన్నాను. యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 125 degrees. సో 180 నుంచి 125 తీస్తే ఇది కూడా 55 degrees వచ్చింది. ఇప్పుడు యాంగిల్ ఓ కదా మన దగ్గర ఉన్నది. యాంగిల్ ఓ ఏమైనా అడిగాడేమో చూడండి. ఓ ఎక్కడైనా మధ్యలో ఉందా? ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉంది. ట్రయాంగిల్ డిఓసి అన్న, ట్రయాంగిల్ సిడిఓ అన్న, ట్రయాంగిల్ ఓసిడి అన్న ఏదైనా సరే మధ్యలో ఏముంది? ఓ ఉంది. ఓ దగ్గర యాంగిల్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఈ ట్రయాంగిల్లోనే కదా. డిసిఓ అన్న సిడిఓ అన్న ఒకే ట్రయాంగిల్ కదా, దాంట్లో ఓ దగ్గర ఉన్న యాంగిలే కదా మనకు వచ్చింది. ఓకేనా? సో దేర్ ఫోర్ యాంగిల్ డిఓసి ఎంత వచ్చినట్టు? 55 degrees వచ్చినట్లు. ఓకేనా? 55 degrees వచ్చినట్లు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. ఇప్పుడు మనం మూడోది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? ఇదిగోండి ఈ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 55 degrees వచ్చింది. మరి ఇటు కూడా ఎంత ఉంటుంది? 55 ఉంటుంది. ఎందుకు? ఇవి రెండు ఆపోజిట్ వెర్టికల్ యాంగిల్స్. ఆపోజిట్ వెర్టికల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇటు 55 వచ్చింది ఓ. సో ఇటు కూడా 55 వస్తుంది ఓ. ఎందుకు? రెండు కూడా ఆపోజిట్ వెర్టికల్ యాంగిల్స్ కాబట్టి అదే రాస్తున్నాను చూడండి. సో దాన్ని చేసుకొని వెళ్తే కొంచెం పెద్దదవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ యాంగిల్ కావాలి. ఏ యాంగిల్? యాంగిల్ ఏ దగ్గర ఉంది. సో ఇందులో 2 యాంగిల్స్ అడిగాడు. డిఓసి అడిగాడు, అయిపోయాయి. డిసిఓ అడిగాడు, సి దగ్గర ఉన్న యాంగిల్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఓఏబిలో ఏ దగ్గర ఉన్న యాంగిల్ అడిగాడు. ఏ దగ్గర ఉన్న యాంగిల్ అంటే ఇదే, ఇక్కడ ఉన్న యాంగిల్ కావాలి. సో మనకు అసలు ఈ 3 యాంగిల్స్ కూడా మనకు తెలియదు. ఈ 3 యాంగిల్స్ కూడా తెలియదు. సో
ఈ 3 యాంగిల్స్ అంటే ఇది ఆపోజిట్ యాంగిల్. ఇప్పుడు ఇది 125 అయ్యిందంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, జాగ్రత్తగా నా కాసి ఒక్క నిమిషం చూడండి కాన్సన్ట్రేషన్తో. ఇది 125 డిగ్రీస్ అయితే ఇటువైపు కూడా 125 డిగ్రీసే ఉంటుంది. ఎందుకు? ఇవి రెండు ఆపోజిట్ వెర్టికల్ యాంగిల్స్. సో ఇవి రెండు 125 అయితే అప్పుడు ఈ రెండు దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు. ఓకేనా? ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈ రెండు యాంగిల్స్ కట్టాలి. ఇది మనకి 55 వచ్చింది కాబట్టి ఇది 55 వస్తుంది. ఇది కూడా ఎంత వస్తుంది? 55 వస్తుంది. సో ఇది 55, ఇది మనకు తెలియదు. ఓకేనా? సో ఇవి రెండు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇవి రెండు ఆపోజిట్ వెర్టికల్ యాంగిల్స్ కాబట్టి 125 వచ్చాయి. ఇవి రెండు ఆపోజిట్ వెర్టికల్ యాంగిల్స్ కాబట్టి 55 వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఏ తెలీదు, బి తెలీదు, కానీ వాడు మనకు ఫైండ్ అవుట్ చేయమనేది ఏ దగ్గర ఉన్న యాంగిల్. ఓఏబి అంటే ఏ దగ్గర ఉన్న యాంగిల్. ఏ దగ్గర ఉన్న యాంగిల్ కావాలి అనుకుంటే ఇప్పుడు యాంగిల్ సి యాంగిల్ ఏ ఈక్వల్ అవుతాయి. యాంగిల్ సి యాంగిల్ ఏ. ఎందుకు? ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటే ఈ రెండు లైన్స్ కూడా ఇంటీరియర్ యాంగిల్స్ లేదా ఎక్స్టీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు లేదా బాహ్య కోణాలు అంటాం. ఓకేనా? సో ఇందులో యాంగిల్ సి యాంగిల్ ఏ ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఏ ఎంత వస్తుంది? 55 డిగ్రీస్ వస్తుంది. అదే పాయింట్ నేను రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి అండ్ ట్రయాంగిల్ బిఓసిలో, ఈ రెండు ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకు? ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. ఓకేనా? కరస్పాండింగ్ యాంగిల్స్. ఎందుకు నాన్న? ఇదిగోండి, ఏవైనా రెండు ప్యారలల్ లైన్ని ఒక లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్కి ఈక్వల్, ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్కి ఈక్వల్, ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్కి ఈక్వల్, ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్కి ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఇక్కడున్న యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? సో యాంగిల్ సి మనం ఆల్రెడీ కట్టాము. ఎంత వచ్చింది? 55 డిగ్రీస్. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అన్నాం కదా. దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు? 55 డిగ్రీస్. వాడు యాంగిల్ ఏ అడిగాడా? అడగలే. యాంగిల్ ఓఏబి అన్నాడు. యాంగిల్ ఏ అన్నా ఓఏబి అన్నా ఒకటే. కాబట్టి ఓఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 55. సో వాడు మనకు ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి 3 యాంగిల్స్ కూడా 55 డిగ్రీస్ వచ్చాయి. మీరు టెక్స్ట్ బుక్ వెనక సొల్యూషన్ ఉంటే అది మీరు చూసుకున్న ఓకేనా? చాలా ఈజీ ప్రాబ్లమ్స్ మనకి ఈ చాప్టర్ నుంచి 6.3 ఎక్సర్సైజ్ నుంచి కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఓకేనా?